అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. దిస్ ఈస్ మనీ. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను షాపింగ్ వెళ్తున్నాను. అంటే ఇంట్లో నీడ్స్ కోసం అండి. సో అవి ఏంటి, ఏం షాప్ చేశాను అనేది మీరు కూడా నాతో పాటు షాప్కి వచ్చేసేయండి. గోంద్ కటీరా అంటారండి. ఇవి కొన్ని పలుకులు ఇలాగా ఒక బౌల్లో వేసి వాటర్ వేసి నైట్ అంతా నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగా క్రష్డ్ ఐస్ లాగా రెడీ అవుతుంది. సో దాన్ని వాటర్లో ఒక 3 స్పూన్స్ వేసుకుని దాంతో పాటు ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకుని తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ చాలా చాలా మంచిదండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అండి. దానికోసం హాట్ పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. హాట్ పొంగలి ప్రిపేర్ చేసినప్పుడు ఇలా పెసలు వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఆ పెసల్ని ఇంకా పెసరపప్పుని కలిపి ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుని బాగా రెడ్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత అది మనం కుక్కర్లో ఎలాగో పెట్టుకుంటాం కాబట్టి ఆ కుక్కర్లో వేసి ఒక 2 times 3 times కడుక్కోవాలండి. దాంట్లో మనం వేసుకున్న 1 కప్కి 1/2 కప్పు మాత్రమే నేను ఇక్కడ రైస్ వేసానండి. దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. ఇలా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3 times కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక 3-4 cups ఆఫ్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ లోపల ఒక స్పూన్ మిరియాలు తీసుకుని ఇలా మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్న ప్రాబ్లం లేదు. కుక్కర్ ప్రెజర్ పోయే లోపల ఒక ప్యాన్ తీసుకుని ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో జీడిపప్పులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తాలింపులు అంటే ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసాను. అవి కూడా ఫ్రై చేసుకుని తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి మనకి యాడ్ చేసుకుని అది ఫ్రై అయ్యే లోపల మనం రైస్ని క్రష్ చేసేసుకోవచ్చు. కుక్కర్ ప్రెజర్ పోతుంది కాబట్టి. తర్వాత దాంట్లోకి తాలింపుని యాడ్ చేయటమే. తాలింపుని యాడ్ చేసిన తర్వాత అదంతా కూడా శుభ్రంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం దాంట్లోకి ఒక గ్లాసుడు పాలు యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. కారం అనేది మనకి ఎక్కువగా ఒకవేళ అయినా సరే తగ్గుతుంది. నెక్స్ట్ కమ్మదనం అనేది పెరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు రైస్ కలిపి ట్రై చేయండి. చాలా వేరియేషన్ ఉంటుంది. సో నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఇదే చేశానండి. సో సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఇది అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నేను ఇగోండి మా కిచెన్లో ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. దీన్ని ఫిల్అప్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఐడియా ఉంది అన్నమాట. సో దానికోసమని స్టాండ్ ఉంటుంది కదండి, సామాన్ స్టాండ్ తీసుకుందాం అని చెప్పేసి అని షాప్కి బయలుదేరేసాము. రాథోడ్ గ్రూప్స్ అని చెప్పేసి అని ఒక షాప్ ఉందండి. సర్వాలయ అని కూడా అంటాము. సో ఇది 5 floors షాపింగ్ అండి. అసలు హోమ్ అప్లయన్సెస్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఒకే దగ్గర దొరికేస్తాయి మనకి. సో మేమైతే ఈ షాప్కి వచ్చాము. మేము ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాము. అందుకే ఒక ఐడియా ఉంది అన్నమాట. సో అందుకోసం ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిన వెంటనే ఒక వీల్ కనిపించింది. ఏంటి అని అడిగితే ఆ వీల్ని స్పిన్ చేసినట్లయితే ఈ డిస్కౌంట్ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి స్పిన్ అగైన్ అని కూడా వస్తుంది అన్నమాట. సో మనం ట్రై చేద్దామంటే మా హస్బెండ్ నువ్వు షాపింగ్ అయ్యాక ట్రై చేయాలి అని చెప్పేసి ముందు షాపింగ్ అని చెప్పేసి అని తీసుకొచ్చారు. పిన్ వీల్లో అయితే 500 వరకు కూడా డిస్కౌంట్ ఉందండి. సో అంతకు మించి లేదు. సో ఇంకా నేనైతే షాపింగ్ అయితే మొదలు పెట్టేశాను. అంటే ఒక్క స్టాండ్ అనే కాదు, ఇంట్లోకి ఏది అవసరమో అది కూడా తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాము. సో
అన్నీ చూస్తున్నాం అన్నమాట. చూసుకుంటూ వెళ్ళాము. చాలా కలెక్షన్ అయితే కనిపించింది. అంటే మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చూసాం కానీ 1 and 2 ఫ్లోర్స్ మాత్రమే చూసామండి. కానీ ఈసారి మాత్రం 4 ఫ్లోర్స్ కవర్ చేసేసాను. అంటే ఎక్కడ ఏ ఫ్లోర్లో ఏది ఉంటుంది అని తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనకి ఏది అవసరమైనా సరే అదే ఫ్లోర్కి వెళ్ళి తీసేసుకోవచ్చు కదండి. అందుకోసమని ఈజీ అవుతుందని చెప్పేసని ఒకసారి మనకి కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి అన్నీ చూసేద్దాం అని చెప్పేసని రెగ్యులర్ వేర్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అంటే బాక్స్లు, డబ్బాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మన ఆడవాళ్ళకి స్టీల్ సామాన్లు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదండి. ఎన్నున్నా సరే మళ్ళీ కొనుక్కుంటాము. ఈ కంచం అయితే నాకు అసలు చాలా బాగా నచ్చేసింది. కానీ జస్ట్ చూసి వదిలేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేసారి తీసుకెళ్ళలేము కూడా. ఇప్పుడైతే మనం కిచెన్లో ఉపయోగించే ఏవైతే పాత్రలు ఉన్నాయో అన్నీ కూడా మనం చాలా వరకు కూడా మార్చుకుంటున్నాం కదండి. అంటే ఇంతకు ముందు సిల్వర్, అల్యూమినియం పాత్రలు యూజ్ చేసేవారు అందరూ. ఇప్పుడైతే స్టీల్ అండ్ ఐరన్ కడాయిస్ యూజ్ చేస్తున్నారు. సో అక్కడైతే స్టీల్ అండ్ ఐరన్ కడాయిస్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా సొసైటీలో మార్పు వచ్చేసిందండి. అందరూ కూడా అవే యూజ్ చేసుకుంటున్నారు. నాన్ స్టిక్ కూడా చాలా వరకు కూడా మానేశారు. నేనైతే ఇంట్లో నాన్ స్టిక్ వాడట్లేదండి. అల్యూమినియం అయితే ఇంకా నేను మార్చలేదు, కానీ నేను కూడా మారుస్తానండి. సో వీలు చూసుకుని అల్యూమినియంకి బదులుగా స్టీల్ తీసుకోవాలని నాకు కూడా ఐడియా ఉందండి. సో అన్నీ ఒకసారే అవ్వదు కాబట్టి నెమ్మదిగా మారుద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా అక్కడ క్యారేజెస్ ఉన్నాయి. ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి. హాట్ ప్యాక్స్ ఉన్నాయి. హాట్ ప్యాక్స్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పేసని ఊరకనే అనలేదండి మన పెద్దవాళ్ళు. కొత్తగా అవన్నీ కనిపిస్తూ ఉంటే అవి మనకి వాటికి చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము మనం. ముఖ్యంగా ఆడవాళ్ళం కాబట్టి ఏంటంటే ఈ వంట పాత్రలు చూసేసరికి మనకి చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ మాది ఏదైతే మేము దేని గురించి అయితే వెళ్ళామో సామాన్ల స్టాండ్, ఆ స్టాండ్ అయితే 3rd ఫ్లోర్లో ఉందండి. సో 2 ఫ్లోర్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడైతే ఓవెన్లో యూస్ చేసి ఏవైతే పాత్రలు ఉంటాయో అవన్నీ ఉన్నాయండి. వాటన్నిటినీ కూడా చూస్తూ వెళ్ళాము. ఇంకా అవి నాకు కొన్ని యూస్ఫుల్ అని అనిపించింది. నెక్స్ట్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉందండి. అంటే ఆన్లైన్లోని అక్కడ నేను కంపేర్ చేసుకుని నేను అది రీజనబుల్ అని చెప్పేసి అని అనిపిస్తేనే తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడ చెక్ చేసుకోవడం కూడా అయ్యింది. నెక్స్ట్ కొన్ని ముందు చెక్ చేసుకుని ఆన్లైన్లో ఎలా ఉన్నాయి కాస్ట్లు అనేది ముందు చెక్ చేసుకోవడం కూడా చేశాను నేను. సో అది నాకు బాగా హెల్ప్ అయిందండి. సో నేను కంపారిటివ్లీ చూసుకుని అక్కడ బాగుంది, ఇది రీజనబుల్ అని అనిపిస్తే నేను తీసుకున్నాను. లేకపోతే పక్కన పెట్టేశాను. మ్యాక్సిమం అలాగే ఉన్నాయండి రేట్స్. కొంచెం ఆన్లైన్లో ఎక్కువ ఉంటే కొంచెమేమో షాపింగ్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇది స్టీల్ డస్ట్బిన్ అండి, ఆఫీస్ యూజ్ అనుకుంటా. బాగుంది. ఇంకా ఈ బాక్స్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు. టిఫిన్ బాక్స్ మాట బాగుంది అనిపించింది. అంటే గిఫ్ట్ పర్పస్లో బాగుంటాయండి. ఫంక్షన్స్ ఏవైనా చేసిన వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్స్, దానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇక్కడ ఓన్లీ స్టీల్ సామాన్లే కాదండి, గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా చాలా ఉన్నాయి. గిఫ్ట్ ఆర్టికల్స్గా మనం అవి వాటిని గిఫ్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్స్గా వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా చాలా చాలా మంచిగా మనం ఎలాగా యూజ్ చేయాలన్నా అలా యూజ్ చేసుకునేవి పర్పస్లో చాలా ఉన్నాయండి. అసలు మనకి టైం అనేది ఉండాలి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడానికి, అంతే. సో ఇడ్లీ పాత్ర అండి. అంటే ఈ మధ్యన ఇడ్లీ పాత్రలు ఏంటంటే పైన మనకి స్టీమ్కి వెజిటేబుల్ స్టీమ్ కూడా ఒక ప్లేట్ ఇస్తున్నాడు. అది ఉందేమో అని చెక్ చేశాను, కానీ లేదు. ఈ పాత్రలో ఓన్లీ ఇడ్లీ స్టీమ్దే ఉంది. సో నెక్స్ట్ స్టాండ్స్, సామాన్ల స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చామండి. ఇంకా అక్కడైతే మేము అనుకున్న సైజెస్లో ఆ సామాన్ స్టాండ్ మాకు దొరకలేదు. వాళ్ళకి చెప్పాము మాకు ఈ సైజులో కావాలి అంటే వాళ్ళు జస్ట్ ఒక ½ an hour వెయిట్ చేస్తే
మేము రప్పించేస్తాము అని అన్నారు. సో ఇంకా అందుకోసం ఇంకా హాఫ్ అన్ అవర్ ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేము మొత్తం ఇంకా షాప్ చేసుకుంటూనే ఉన్నాము. అలాగా ఇంకెలాగో వెయిట్ చేసే బదులు ఒక దగ్గర ఇలా తిరిగితే మనకి అవసరమైనవి ఏమైనా దొరుకుతాయి కదా అని చెప్పేసి వాష్ చేసిన బట్టలు ఆరబెట్టుకోవడానికి స్టాండ్ అండి, అది 4000 అబవ్ ఉందండి. నెక్స్ట్ అక్కడ హాట్ ప్యాక్స్ లో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇవి కూడా మనం గిఫ్టింగ్ పర్పస్ లో యూస్ చేసుకోవచ్చు కదండి. సో అవి 3 సెట్స్ ఉన్నాయి, 5 సెట్స్ ఉన్నాయి. అలాగా క్యాస్ట్ ఐరన్ తవాస్ అండి. మధ్యకాలంలో అయితే స్టీల్ పాత్రలో మనం కుక్ చేసుకుంటున్నాం, లేకపోతే క్యాస్ట్ ఐరన్ తవాస్ లో, లేకపోతే మట్టి పాత్రలో కూడా కుక్ చేసుకుంటున్నాం కదండి. సో ఇక్కడైతే బ్లెండర్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆఫర్ లో ఉంది, అది 4000 ఇది 2000 కి వచ్చే ఆఫర్ లో ఉంది. సమ్మర్ సేల్ లో ఉందంటే తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం. అవి ట్రై చేసి ఒకసారి బాగా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఫిక్స్ చేసి చూస్తే అవి సరిగా వర్క్ చేయట్లేదండి. సో అందుకోసమనే ఇంకా మేము వదిలేసాము. సో అక్కడ చాలా రకాలైన మిక్సీలతో పాటు అక్కడ ఒక జ్యూసర్ కూడా కనిపించిందండి. ఈ రోజుల్లో ఇంట్లో జ్యూసర్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం అండి, ఎందుకంటే వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ బాగా యూజ్ అవుతాయి. ఇంకా నాకు ఇష్టమైన ఫ్లోర్కి వచ్చేసాను. సో ఇంకా మా హస్బెండ్ కి అయితే ఈ మూన్ చాలా బాగా నచ్చిందండి. నాకు ఇష్టమైన ఫ్లోర్ అని ఎందుకంటే ఇది గ్లాస్ ఆర్టికల్స్ ఉన్న ఫ్లోర్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ గ్లాస్ ఆర్టికల్స్ ఉంటే. సో ఇక్కడ డిన్నర్ సెట్స్ ఉన్నాయండి, ఆన్లైన్లో కంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయి. సో మనకి ప్రతి ఇంట్లో కిచెన్లో వాడాల్సిన ఒక ఆర్టికల్ అండి. ఇది ఏంటంటే స్ప్రే మాట, ఆయిల్ స్ప్రే. ఎందుకంటే ఆయిల్ తక్కువ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆయిల్ స్ప్రే బాటిల్ బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ దోశలు అలాంటివి మనం వేసుకోవాల్సి వచ్చిన గుంత పొంగనాలకు కానీ ఆయిల్ స్ప్రే అనేది ఖచ్చితంగా కిచెన్లో ఒకటి ఉంచుకోవాలండి. సో అక్కడ కప్ సెట్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయండి కప్ సెట్స్. ఎంత క్లాసీగా కలర్ఫుల్గా అసలు ఎంత బాగున్నాయంటే నాకు ఇంట్లో ఉన్నాయండి, అందుకోసం నేను తీసుకోలేకపోయాను. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా బకెట్ లిస్ట్లో ఇది ఒకటి ఉంటుంది, కప్ సెట్స్. చాలా బాగున్నాయి. గ్రీన్ కలర్ చూడండి, బాటిల్ గ్రీన్ అద్దరిపోయింది కదా. సో ఇంకా చాలా టెంప్టింగ్గా అనిపించింది నాకు ఇంకా కప్ సెట్స్ చూస్తే. అంటే మనకి ఇలాంటి ఆర్టికల్స్ చూస్తే ఖచ్చితంగా మన ఇంట్లో ఒక సెట్ ఉంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనిపించింది నాకు. యాక్చువల్లీ ఈ ఫ్లోర్కి నేను ఎందుకు వచ్చానంటే మా బాబు కోసం అని చెప్పేసి కొన్ని జ్యూస్ జార్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చానండి. ఇది హనీ డ్రాపర్ అండి, అది తీసుకున్నాను నేను, నాకు యూజ్ అవుతుందని. నెక్స్ట్ అక్కడ వుడెన్ ఏవైతే ఉన్నాయో వుడెన్ ట్రేస్, నెక్స్ట్ వుడెన్ కట్లర్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ జాడీలు, సో గ్లాస్ జాడీలు కూడా మనకి ఇప్పుడైతే సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే పచ్చళ్ళు పట్టుకుంటాం కాబట్టి మనకి ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా వుడెన్ అన్నమాట. ఇది యాక్చువల్లీ పెప్పర్ మేకర్ అనుకుంటా అండి, పెప్పర్ క్రషర్ అనుకుంటా. యాక్చువల్లీ నేనైతే అనుకుంటున్నాను, నాకైతే పెద్దగా ఐడియా లేదు, అదే అని నా ఒపీనియన్. మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా. నెక్స్ట్ ఇంకా వాటన్నిటితో పాటు గ్లాసెస్ అండి. గ్లాసెస్ అసలు చాలా మంచి కాస్ట్లో ఉన్నాయండి, చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ బౌల్స్, గ్లాస్ బౌల్స్ ఉన్నాయి. ఇవి మా హస్బెండ్కి షాప్కి యూజ్ అవుతాయి ఈ బాక్సెస్ అని చెప్తున్నారు అక్కడ. సో తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇవి అరిటాకు ప్లేట్స్ అండి. మనకి అరిటాకులు మ్యాక్సిమం అన్నిసార్లు అవైలబుల్గా ఉండవు, సో అలాంటప్పుడు యూజ్ అవుతాయని అనిపించింది నాకు. ఈ గ్లాస్ జార్స్ అయితే చాలా బాగా నచ్చేసాయండి. ఈ గ్లాస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఇవైతే ప్లాస్టిక్ అండి, నాకైతే అంతగా అనిపించలేదు, కానీ ఇంట్లో ఉంచుకుంటే మంచిదే. ఎందుకంటే మనకి ఒక వీట్ ఫ్లోర్ కలుపుకోవాలన్నా దేనికైనా యూజ్ అవుతాయి, కడుగు వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇంకా వాటన్నిటితో పాటు ఇంకా అలాగా షాపింగ్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట.
గ్లాస్ ట్రేస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. కానీ గ్లాస్ ఆర్టికల్స్ యూజ్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి కదా! సో, ఇక్కడ అయితే డిన్నర్ సెట్స్ అండి ఇవన్నీ కూడా. అసలు డిన్నర్ సెట్స్ అయితే చాలా చాలా రీజనబుల్‌గా అనిపించినియి నాకు. అంటే ఒక 8 పీసెస్ అనుకుంటా. 1200కి అట్లా కూడా వస్తున్నాయి. మనకి బౌల్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది కదండీ! అక్కడ కూడా అలాగే ఉన్నాయి. మాక్సిమం నేనైతే ఒక 12,000 15,000 వరకు కూడా ఉన్నాయండి. అంటే బౌల్స్ మొత్తం అన్నీ వచ్చేలాగా ఉన్నాయి. చూసాను అవి కూడా. బాగున్నాయి అనిపించింది. ఏ విధంగా చూసుకున్నా కూడా అవి ఆన్‌లైన్‌లో కంటే ఇక్కడ నాకు కొంచెం బెటర్‌గా అనిపించింది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్‌కి సంబంధించిన సెట్స్ అండి. అవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవి చూడండి కలర్‌ఫుల్‌గా అనిపించింది నాకు. బాగున్నాయి. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్‌కి, నట్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి కూడా గిఫ్ట్ ఆర్టికల్స్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ జ్యూసర్ జార్స్ చాలా బాగున్నాయి అనిపించింది. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అనిపించింది. పిల్లలకి బాగుంటాయండి తీసుకుంటే. సో, చాలా బాగున్నాయి అనిపించింది. కానీ కొంచెం డెలికేట్‌గా ఉన్నాయి. సో, తను గ్లాస్ జార్ ఇంకొకటి తీసుకొచ్చి చూపించింది. అది కూడా డెలికేట్‌గానే ఉంది. ఓకే అనిపించింది. అవి 3 కలర్స్ జార్స్ ఒక సెట్ లాగా ఉన్నాయండి. సో, బాగుందనిపించింది. ఇవి స్ప్రే బాటిల్స్ అండి. నెక్స్ట్ ఇవేమో మనకి నార్త్‌లో ఒక ఫెస్టివల్ చేస్తారు. చంద్రుడిని చూడటానికి యూజ్ చేస్తారు కదండీ! అవి దానికోసమని యూజ్ చేస్తారని చెప్పారు. సో, పిచ్‌వాయి మోడల్‌లో ఉన్నాయి. ఎలిఫెంట్ మోడల్స్‌లో కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ వాటన్నిటితో పాటు స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయి. రకరకాల స్ప్రే బాటిల్స్ ఉన్నాయి. 2 టైప్స్‌లో ఉన్న ఈ పాటరీ సెట్స్ అయితే ఒక్కొక్క సెట్ 800 పడుతుందండి. బాగుంది డైనింగ్ వేర్. నెక్స్ట్ దాంతో పాటు ఇంకా డిన్నర్ వేర్ మాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. డిన్నర్ సెట్స్ అయితే ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు గ్రీన్ కలర్ మీద పడింది ఆ రోజు అయితే గ్లాస్ ఆర్టికల్స్. నెక్స్ట్ వాటితో పాటు ఇవి కూడా గ్లాస్ ఐటమ్సేనండి. నెక్స్ట్ పిల్లలకైతే బాగుంటాయండి అలాంటివి. ఫైనల్‌గా అన్నీ చూసుకుని డిన్నర్ సెట్స్ అన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేసేసి తర్వాత మళ్ళీ మా హస్బెండ్‌కి నచ్చిన మూన్ దగ్గరికి వచ్చేసామండి. అది కలర్స్ చూడండి చాలా బాగా చేంజ్ అవుతున్నాయి కదా! చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది అది. అది కాస్ట్ కూడా 450 అట్లా ఉందండి. బాగుంది. గిఫ్టింగ్ పర్పస్‌లో బాగుంటాయి ఇలాంటివి. ఇది కూడా అలాగే అండి సేమ్. అది మూన్ షేప్‌లో ఉంటే ఇది గ్లాస్ బాటిల్ షేప్‌లో ఉంది. బాగున్నాయి 2 కూడా గిఫ్ట్ పర్పస్‌లో. నాకు గ్లాస్ జార్స్ తీసుకోవాలని అనిపించిందండి. కానీ అప్పటికే నాది షాపింగ్ లిస్ట్ ఎక్కువైపోయింది. సో, అది తీసుకెళ్ళటం, క్యారీ చేసి పట్టుకెళ్ళటం కష్టం అని చెప్పేసని డ్రాప్ అయిపోయాను. ఒక బకెట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నేను నెక్స్ట్ టైంకి. సో, అవన్నీ కూడా నెక్స్ట్ టైం చూసుకుందామని. నెక్స్ట్ ఇంకా అవన్నీ జార్స్ అండి. ఇంట్లో మనకి కిచెన్‌లో ఈ బాటిల్స్ గ్లాస్ జార్స్‌లో వేసుకుంటే చాలా వరకు కూడా పప్పులు అవి కూడా పాడవవు. అందుకోసమని అవి కాస్ట్ కూడా 90 రూపీస్ ఉన్నాయండి. బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ అవన్నీ తీసుకుని ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్‌గా ఒక 10 నిమిషాల్లో పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో విపరీతమైన వర్షం. చాలా వర్షం మాట. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా సరే మేము ఇంకా వర్షానికి దొరికేవాళ్ళము. సో, లక్కీలీ ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇప్పటి వరకు విపరీతమైన ఎండ కాచి అప్పుడు ఒక్కసారిగా వాతావరణం అంతా కూల్‌గా మారిపోయింది. నెక్స్ట్ విపరీతమైన వర్షం. ఇది నెక్స్ట్ డే అండి. సో, నేను షాపింగ్ చేసిన సామాన్లన్నీ చూపిస్తున్నాను. ఇవి కుల్ఫీ కప్స్ అండి. అక్కడ పెద్దగా లేవు. అందుకే అది తీసుకున్నాను. జ్యూస్ జార్ అన్నాను కదండి! ఇదొక టైప్ తీసుకున్నాను. గ్లాస్ జార్ అయితే నాకు 60 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ఇది 20 రూపీస్ అండి. అది గ్లాస్ ఒకటిని. నేను ఒక్కటే తీసుకున్నాను. గ్లాసెస్ క్యారీ చేయడానికి నాకు లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పాను కదండి! సో, అందుకోసం అన్నమాట. ఇది ఒక స్టాండ్ మాట. అది 50 రూపీస్ ఎంతో పడింది. నెక్స్ట్ ఇంకా ఇవి కప్ కేక్స్
కప్ కేక్స్ సంబంధించిన బేక్ చేసుకోవడానికండి. సో ఇది మొత్తం సెట్ 10 సెట్స్ 10 పీస్ సెట్ 90 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇది జంతికల మేకర్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నాను. సో నాకు ఈ జంతికల మేకర్ అయితే 250 పడిందండి. నెక్స్ట్ ఆనియన్స్ క్రష్ చేసుకునేది, దీని కాస్ట్ అయితే గుర్తులేదండి. సో నెక్స్ట్ దోశ పెనం మీద ఆయిల్ అప్లై చేసుకోవడం కోసం అని చెప్పేసి అని ఇది ఈచ్ వన్ 12 రూపీస్ అండి. నేను 3 తీసుకున్నాను, మా ఇంట్లో చాలా యూస్ఫుల్ కాబట్టి. నెక్స్ట్ దాంతోపాటు ఇవి బేకింగ్ బౌల్సేనండి. నెక్స్ట్ జెల్లీస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. సో వాటన్నిటితో పాటు నాకు చాలా చాలా ఇష్టపడి తీసుకున్నది ఏంటంటే గ్రానైట్ కలం అండి. చాలా బాగుంది అసలు, కానీ 400 దగ్గర పడిందండి. ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే. నార్మల్ ఉంది కానీ స్టీల్ది, కానీ మళ్ళీ గ్రానైట్లో తీసుకున్నాను నేను. స్పూన్స్ కూడా తీసుకున్నాను. ఇంట్లో మనం ఎక్కడికి వెళ్ళినా ముందు స్టీల్ సామాను షాప్కి వెళ్తే స్పూన్స్ ఖచ్చితంగా తీసుకుంటాం కదండి. ప్లాస్టిక్ అనుకుని టూత్ పిక్స్ తీసుకున్నానండి. తర్వాత ఇది కేక్ బేకింగ్ కోసం అని చెప్పేసి అది 100 రూపీస్ పడింది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా ఇవి టీకి షుగర్కి ఒక సెట్లా వచ్చినాయండి. అవి 220 అలా పడిందండి. నెక్స్ట్ దాంతో పాటు అరిటాకు ప్లేట్స్ అన్నమాట, ఇది ఈచ్ వన్ 150 అలా పడినాయండి. నెక్స్ట్ దాంతో పాటు ఇంకా నేను ఈ ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకున్నాను, అంటే పప్పులకి కానీ నెక్స్ట్ రైస్కి కానీ యూజ్ అవుతుందని. సో ఇది నాకు పుల్కాస్కి చేయడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇంట్లో పాతది ఉంది, అది బాగా పాడైంది, అందుకోసం అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి గ్లాస్ జార్స్ అండి, జ్యూస్ జార్స్ మా అబ్బాయి కోసం అని చెప్పాను కదండి, అవి తీసుకున్నాను. 3 సెట్స్, 3 కలర్స్ ఆఫ్ సెట్స్ అన్నమాట. 3 కలిపి 300 అనుకుంటానండి అవి. నెక్స్ట్ చాలా బాగున్నాయి అనిపించింది, కానీ కొంచెం డెలికేట్ ఉన్నాయి. రెగ్యులర్ యూస్కి మనకి ఇలాగే మంచిదని అనిపించింది నాకు. సో వాటన్నిటితో పాటు ఇంకా ఇది హనీ డ్రాపర్ అండి. సో మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదేమో మనకి బీట్ చేసుకోవడానికి ఎగ్ బీట్ అనమాట. నేను ఇంకా ఈ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. గ్లాస్ అయితే 130 రూపీస్ పడిందండి, జ్యూస్ గ్లాస్ అనమాట. బాగుంది అనిపించింది, అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది, మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నవి ఏంటంటే అవి గ్లాస్ బాటిల్స్ అండి. ఈచ్ వన్ 90 రూపీస్ పడినాయి. మనకి పప్పులకి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా వంటగదిలోకి. సో ఇదండి నా షాపింగ్. గ్లాస్ బాటిల్స్ అయితే నేను 6 సెట్స్ తీసుకున్నానండి, 6 పీసెస్ తీసుకున్నాను. అవి మనకు బాగా యూజ్ అవుతాయండి వంటగదిలోకి. అంటే 3 ఏమో ఎల్లో కలర్, 3 పింక్ కలరు నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. ఓవరాల్గా మేము ఇంత షాపింగ్ చేసినందుకు ఆ షాప్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారన్నమాట, ఈ 2 హాట్ ప్యాక్స్. సో బాగున్నాయండి. ఇవి బ్రేక్ఫాస్ట్కి మనకి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లంచ్ క్యారీ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బాగున్నాయి అనిపించింది. 2 జార్స్ కూడా, 2 హాట్ ప్యాక్స్ కూడా బాగున్నాయి. సో ఇదండి నా షాపింగ్. సో దీంతో పాటు నేను సామాన్లు స్టాండ్ కూడా తీసుకున్నానండి. అది బిగించేశారు, అందుకే చూపించలేకపోయాను. ఇంకోసారి ఎప్పుడైనా సరే నా వ్లాగ్లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇది అండి నా షాపింగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.